హాయ్ ఫ్రెండ్స్, ది ఫస్ట్ ఓమెన్ సిరీస్ చూసిన వాళ్ళు అదే సినిమాని మళ్ళీ తీస్తున్నారేమో అనుకుంటారు. కానీ ఆ సినిమాలకి ఈ సినిమాకి చాలా తేడా ఉంటుంది. ఒక అనాథాశ్రమంలో జాయిన్ అవ్వడానికి వచ్చిన ఒక నన్ ఆ ఆశ్రమంలో ఆడపిల్లలు గర్భవతులు అవుతున్నారని తెలుసుకుంటుంది. ఆ ఆడపిల్లల గర్భంలో ఎవరున్నారు, అది సైతానా ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు ఈ సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా స్లోగా డార్క్ లైట్ లో తీయడం వల్ల చూసే వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అంత గొప్పగా తీయలేదు దర్శకుడు. ప్రధాన పాత్ర పోషించిన హీరోయిన్ కూడా ఎప్పుడు ఒకే ఎమోషన్ తో తిరుగుతూ ఉంటుంది. నన్స్ పబ్బుల వెంట తిరగడం, అలాగే వాళ్ళకి విధించే పనిష్మెంట్లు ఇవన్నీ అక్కడక్కడ జుగుప్సాకరంగా అనిపిస్తాయి. అలాగే చిన్నపిల్లల్లో దెయ్యం ఆవహించి ఉండడం వంటివి బోర్ కొట్టిస్తాయి. ఒరిజినల్ ఉమెన్ ఫస్ట్ సిరీస్ చూసిన వాళ్ళకి ఈ సినిమా అంతగా గొప్పగా అనిపించదు. ఒక పిల్లాడిలో ఆత్మ ఆవహించి సైతాన్ ఆవహించి అందరినీ చంపుతూ ఉంటుంది. తన కుటుంబాన్ని తానే చంపేస్తూ ఉంటాడు సైతాన్. ఈ సినిమాలో అలాంటివి లేకుండా వెరైటీగా మార్చారు, కానీ అవేవి ఆకట్టుకోలేవు. టైం పాస్ చేసుకోవడానికి ఈ సినిమాని ఒకసారి చూడాలనుకుంటే ఈ రోమన్లో జరిగే కథని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.